నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో అమల్లోకి వాట్సాప్ గవర్నెన్స్. తొలి విడతలో అందుబాటులోకి 161 సేవలు. $44,776 కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం. 3 నెలల్లో మిత్తల్ స్టీల్, BPCL ప్రాజెక్టులకు భూమి పూజ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదన్న కేంద్ర మంత్రి కుమారస్వామి. జులై నాటికి 3వ ఫర్నేస్ను అందుబాటులోకి తెస్తామని వెల్లడి. బడ్జెట్ సమావేశాల్లో సహకరించాలని విపక్షాలను కోరిన కేంద్రం. అన్ని సమస్యలు ఇండి కూటమి లేవనెత్తుతుందన్న కాంగ్రెస్. కుంభమేళాలో తొక్కిసలాటతో యోగి సర్కార్ అప్రమత్తం. వన్వే వ్యవస్థతో పాటు పగడ్బందీగా ఆంక్షల అమలు. విమాన ప్రమాదంలో ఎవరూ బ్రతికే అవకాశం లేదు. అధికారిక ప్రకటన విడుదల చేసిన అమెరికా. సాంకేతికత వినియోగంలో ప్రపంచానికి తామే ఆదర్శమనేలా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వాట్సాప్ ద్వారా 161 ప్రజాసేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికే దిశగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై ప్రజలే బటన్ నొక్కి ప్రభుత్వంతో సేవ చేయించుకుంటామనే రీతిలో 9552300009 నెంబర్ ద్వారా 520 రకాల సేవలు అందించేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా ప్రజాసేవలను అందుబాటులోకి తీసుకురావడం గర్వంగా ఉందని మంత్రి లోకేష్ అన్నారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని ఐటీ శాఖ మంత్రి లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఉండవల్లిలోని నివాసంలో జరిగిన కార్యక్రమంలో మెటా, వాట్సాప్ ప్రతినిధులతో కలిసి సేవల వివరాలను ప్రజలకు వివరించారు. వాట్సాప్ సేవల కోసం నంబర్ 9552300009కి మెసేజ్ పంపాల్సి ఉంటుంది. మొదటి విడతలో 161 సేవలు అందిస్తున్నారు. తొలి విడతగా దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లోని సేవలు అందుబాటులోకొచ్చాయి. సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించేందుకు 2024 అక్టోబర్ 22న మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వేగంగా పౌర సేవలు అందించడం, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దేవాదాయ శాఖలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డొనేషన్ల సేవల్ని అందించాలని నిర్ణయించారు. రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్ ల్యాండ్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. మున్సిపల్ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు జారీకి నిర్ణయం తీసుకున్నారు. ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, కరెంటు బిల్లులు తదితర సేవల్ని వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్ గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. సెలెక్షన్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫేజ్ లో AI బాట్ మేము అమలు చేస్తాం. సింపుల్ గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్ గా డన్, ఇది ప్రైస్, డబుల్ కంటే బస్ టికెట్ విల్ బి ఇష్యూడ్. అట్లా AI బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. 2వ విడతలో చేద్దాం అనుకున్నాం. అంతేకాకుండా వాయిస్ కూడా, అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్ గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. సపోజ్ తప్పుడు డీటెయిల్స్ పెట్టి వేరే క్యూఆర్ కోడ్ పెడితే ఎవరు సామాన్యులు కూడా స్కాన్ చేసినా ఇప్పుడు సింపుల్ గా వెబ్సైట్కి వెళ్తుంది, వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ కరెక్టా కాదా తేలిపోతుంది. అక్కడ 80% మంది క్లారిటీగా సర్టిఫికేట్లు వచ్చేస్తే 20% మందికి ఏంటంటే సర్టిఫికేట్ లో కొన్ని పొరపాట్లు ఉన్నప్పుడు కరెక్షన్స్కి వెళ్తుంది. అదొక వర్క్ ఫ్లో ఉంది. ఆ వర్క్ ఫ్లో మేము ఎనేబుల్ చేస్తాం. సో రేపు కరెక్షన్స్ ఏం కావాలంటే ఆ వర్క్ ఫ్లో ద్వారా కరెక్షన్స్ చేసుకోవచ్చు. అది బ్యాక్ ఎండ్ సిస్టమ్ మేము రెడీ చేస్తాం. 9552300009 ఈ ఒక్క నెంబర్ ద్వారా మాత్రమే వాట్సాప్ సేవలు అధికారికంగా అందుతాయన్న లోకేష్, ఇతర నెంబర్ల ద్వారా సేవలు అందిస్తామని ఎవరైనా వస్తే వాటిని నమ్మొద్దని సూచించారు. సేవల కోసం ఒప్పందం చేసుకున్న మెటా సంస్థకు ప్రభుత్వం ఎలాంటి చెల్లింపులు చేయట్లేదని వెల్లడించారు.
ముందు 520 సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ తర్వాత ఫిర్యాదుల స్వీకరణకు ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. మున్ముందు మరింత మెరుగ్గా మనమిత్ర అమలు చేస్తామని, వచ్చే 6 నెలల్లో గణనీయ మార్పులు ప్రజలే చూస్తారన్నారు. కానీ పాదయాత్ర నా ఆలోచన అంటే ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి, మాన్యువల్ ఇంటర్వెన్షన్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎలా తగ్గించాలి, అహర్నిశలు నేను ఆలోచించి వచ్చిన ప్రోడక్ట్ ఇది. సో వాట్సాప్ ఒక రోడ్, బట్ సర్వీసెస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ. సో వాట్సాప్ ఇస్ ప్యూర్లీ ప్లాట్ఫామ్ దట్ వీఆర్ యూజింగ్. 161 సర్వీసెస్ సెకండ్స్ లో డెలివరీ చేస్తాం. నా అంచనా ప్రకారం సుమారుగా 80% సర్వీసెస్ వీ కెన్ డూ ఇన్ సెకండ్స్. దేర్ విల్ బి 15 to 20%. అగైన్ ఎక్కడైతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది అనివార్యం అవుతుంది. ఇప్పుడు పెద్దలు అడిగారు పాస్పోర్ట్ వెరిఫికేషన్, దెర్ ఇస్ అ మాన్యువల్ ఇంటర్వెన్షన్, రైట్? సో వేర్ ఎవర్ మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఆర్ దేర్, ఇప్పుడు వీఆర్ స్టడింగ్ ఆల్ దోస్ ప్రాసెస్ ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే సింపుల్ గా ఆ ప్రాసెస్ నేను డిజిటల్ తీసుకొస్తే సమస్య పరిష్కారం కాదు కదా. అంటే మాకు కోడింగ్ లాంగ్వేజ్ లో ఉంటుంది గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని, అలా తయారవుతుంది సిస్టమ్. అట్లా అవ్వకూడదు. సో పకడ్బందీగా సిస్టమ్ ఏర్పాటు చేసి అది బేస్ చేసుకుని సిటిజన్ చార్టర్, పెద్దలు అడిగినట్టు సిటిజన్ చార్టర్ మేము తీసుకొస్తాం. దేర్ ఆర్ కేటగిరీ 1, ఐ కాల్ దెమ్ 1, 2, 3. కేటగిరీ 1 సర్వీసెస్ సీమ్లెస్ గా చేయొచ్చు. కేటగిరీ 2 సర్వీసెస్ ఇంటర్నల్ గా మా పనితీరులో మార్పు రావాలి. కేటగిరీ 3 సర్వీసెస్ చట్టాల్లో సవరణలు తీసుకురావాలి. సో అవన్నీ ఆల్రెడీ మ్యాప్ చేసాం. అవి కూడా వచ్చే అసెంబ్లీ సెషన్ లో చట్టాలు సవరిస్తాం, సర్వీసెస్ అందిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి ప్రజాసేవలు అందించడం గర్వంగా ఉందని మెటా ఇండియా హెడ్ సంధ్య అన్నారు. ఇందులో డేటా కూడా సురక్షితమని వాట్సాప్ ఇండియా హెడ్ రవి గార్గ్ తెలిపారు. But for now, we're really proud to be part of this journey. We look forward to working closely with the government of Andhra Pradesh to ensure the continued success of Manamitra on WhatsApp. And we're committed to continuing this momentum to create a more digitally, to bring on even more services. I think our ambition really is how do we create a more digitally inclusive Andhra Pradesh where citizens have access to essential services right within the chat. So I can assure you this is 100% data stored with government or the citizen. WhatsApp doesn't store or read data. Everything on WhatsApp is completely encrypted. Even today as friends, if you message, before you send a message, the message gets encrypted, and then when it receives by your friend or family, that's where it gets decrypted. So WhatsApp cannot read any message, and that's the same technology available when this service is being offered by government to citizens. Everything between a citizen and government is private, and between the citizen and government, so data will be stored either in the government servers or the user's phone. So data is 100% secured and with the government. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సేవలు అందిస్తున్నామని, రానున్న రోజుల్లో అన్ని భాషల్లోనూ ఈ సేవలు ఉంటాయని చెప్పారు. ఎక్కువ మంది వినియోగదారులు ఒకేసారి వాడటం వల్ల 2 రోజులు సర్వర్ సమస్యలు తలెత్తవచ్చని, లోడుకు తగ్గట్లుగా సర్వర్లను పెంచుతామని చెప్పారు. వాటిని 2 రోజుల్లో పరిష్కరిస్తామని లోకేష్ చెప్పారు. వాట్సాప్ పాలనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన వేళ 1995లో ఈ గవర్నెన్స్ పాలన, 2025లో వాట్సాప్ గవర్నెన్స్ పాలన అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ఇన్ ఏపీ అంటూ హ్యాష్ట్యాగ్ చేశారు. వాట్సాప్ పాలనకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన వీడియోను తన ట్వీట్కు చంద్రబాబు జత చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్చేలా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు కీలక ప్రతిపాదనలను ఆమోదించింది. సౌర, పవన విద్యుత్కు సంబంధించిన ప్రాజెక్టులతో పాటు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 19,580 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకెళ్తున్న సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అంతే వేగంగా పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదాన్ని తెలియజేస్తోంది. సచివాలయంలో జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో మొత్తం 15 ప్రాజెక్టులకు సంబంధించిన 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదాన్ని తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 ఉద్యోగాలను కల్పించేలా ఎస్ఐపిబి వివిధ ప్రతిపాదనలను ఆమోదించింది. 3 నెలల్లోగా అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్, రామాయపట్నం వద్ద బీపీసీఎల్ లాంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన నిర్వహించే ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అల్లూరి జిల్లాలో నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న 2,300 మెగావాట్ల ప్రాజెక్టుకు ఎస్ఐపిబి ఆమోదం లభించింది. 14,328 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. అన్నమయ్య జిల్లాలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన సమర్పించింది. 10,300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చేసిన ఈ ప్రతిపాదనను ఎస్ఐపిబి అంగీకరించింది. అనంతపురం
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు ఆస్పరి లిమిటెడ్ కు ఆమోదం తెలిపారు. 972 కోట్లతో అనంతపురంలో అనంతపూర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1163 కోట్ల పెట్టుబడితో సత్యసాయి జిల్లాలో కడప రెన్యూవబుల్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ఆమోదం దక్కింది. 201 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరిన్ సంస్థ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో 4435 కోట్లతో ఆయానా రెన్యూవబుల్ పవర్ లిమిటెడ్ కు పచ్చజెండా ఊపారు. ఆంపిన్ సంస్థ 3142 కోట్లతో ఏర్పాటు చేయనున్న 350 మెగావాట్ల పవన సౌర విద్యుత్ ప్లాంట్ కు ఆమోదం లభించింది. 3456 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు SAEL ప్రతిపాదనకు ఆమోదం దక్కింది. 2000 కోట్లతో అనంతపురంలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు టాటా పవర్ కు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకినాడలో ఫర్టిలైజర్ ప్లాంట్ విస్తరణకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు అనుమతి మంజూరు చేశారు. 1535 కోట్ల పెట్టుబడులతో ఫర్టిలైజర్ ప్లాంట్ విస్తరణను కోరమాండల్ చేపట్టనుంది. కడప జిల్లాలో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అలెప్ కు 305 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు అనుమతి మంజూరు చేశారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. పెట్టుబడులు త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా ట్రాకింగ్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దావోస్ లో ఆసక్తి చూపిన డీపీ వరల్డ్, ఏపీ ముల్లర్ మార్క్స్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి కుమారస్వామి మరోసారి స్పష్టం చేశారు. జూన్లో 3వ ఫర్నేస్ను ప్రారంభిస్తామని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ సమస్యలపై సమీక్ష నిర్వహించిన ఆయన త్వరలోనే కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని అభయమిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి కుమారస్వామికి ఘన స్వాగతం లభించింది. విశాఖలో కుమారస్వామితో పాటు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మకు ఘనంగా స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ అతిథి గృహం హిల్ టాప్ గెస్ట్ హౌస్ వరకు ర్యాలీ నిర్వహించారు. గాజువాక సెంటర్, కూర్మన్నపాలెం, స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ మీదుగా ర్యాలీ సాగింది. స్థానికులు, విద్యార్థులు, కూటమి పార్టీల కార్యకర్తలు రోడ్డుపైకి తరలివచ్చి కేంద్ర మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కుమారస్వామి సందర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని తేల్చి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. 2-3 నెలల్లో కార్మికుల సమస్యలను కొలిక్కి తెస్తామని చెప్పారు. Our planning is not to go for privatization. We wanted to revive the plant, give some rebirth to the plant. We are working out the roadmap, how best way we can utilize this package amount to bring our RINL plant in the country in the first place. But it is a challenging work, not so easy, I know. Within 2-3 months, whatever our labor problem is there, that we are going to solve it. In another 15 days or 20 days, working plan we are going to announce. Our aim is third blast furnace. That also we wanted to start by June, July. If we start third furnace also, think we may reach 21,000 metric ton. Actually, our intention to strengthen RINL, that is the top priority. Whether we have to go with sale or independently we have to run the plant, all those in future we will decide. విశాఖ స్టీల్ ప్లాంట్ ను లాభాల బాటలోకి తీసుకెళ్లాలని ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినట్లు ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ చెప్పారు. సీఎం చంద్రబాబు, కుమారస్వామి కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ వచ్చిందన్నారు. ఈ ప్యాకేజీని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన కుమారస్వామి గారి పట్టుదల కారణంగా అనేక పర్యాయాలు ప్రధానమంత్రి గారితో, ఆర్థిక మంత్రి గారితో సమావేశం అవడం ద్వారా ఈ ప్యాకేజీని సాధించడం జరిగింది. ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యం ఏదైతే ఉన్నదో 2030 నాటికి ఈ దేశంలో స్టీల్ ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు తీసుకువెళ్లాలనేటువంటిది నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. అందులో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా భాగస్వామ్యం చేయాలి. తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చినటువంటి సందర్భం ఇది. ఈ ప్యాకేజీని అందరూ ఉపయోగించుకోవాలా, స్టీల్ ప్లాంట్ ని లాభాల బాటలోకి నడిపించాలనేటువంటి ఒక ఆలోచనతో
ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. కుమారస్వామి గారు కూడా ఈ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేక ప్రయత్నాలు చేసి పెద్దలను మోడీ గారిని గాని ఆర్థిక మంత్రి గారిని ఒప్పించడం ద్వారా, అధికారిని ఒప్పించడం ద్వారా మాత్రమే ఈ ప్యాకేజీ సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నా. ఉమ్మడి కడప జిల్లా సెగలో మరో కలికితురాయి చేరబోతోంది. విద్యుత్ నిల్వ చేసేందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్రాజెక్టును ప్రభుత్వం తీసుకురాబోతోంది. డిమాండ్ వేళల్లో అధిక ధరకు విద్యుత్ కొనుగోలుతో ప్రజలపై పడే భారాన్ని కొంతవరకు తగ్గించవచ్చనే అంచనాతో చర్యలు చేపట్టింది. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం వద్ద 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు గతంలోనే అనుమతించారు. 400 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ తరహా ప్రాజెక్టులు ఇప్పటి వరకు అమెరికా, ఆస్ట్రేలియా దేశాలతో పాటు దేశీయంగా గుజరాత్లో మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం మైలవరం మండలం దొడియం గ్రామం వద్ద 5,927 ఎకరాల్లో అతిపెద్ద అల్ట్రా మెగా సోలార్ పార్కు నిర్మాణమవుతోంది. 2015లోనే అప్పటి తెదేపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతులిచ్చినప్పటికీ అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులు కొనసాగించడానికి మోకాలడ్డింది. దీంతో పనులు నిలిచిపోగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ప్రారంభమయ్యాయి. సోలార్ ప్రాజెక్టుతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అన్ని రంగాల్లో మార్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్లను పంపిణీ చేశారు. ఉరవకొండ, బెలుగుప్ప, కూడేరు, విడపనకల్లులో వజ్రకరూర్ మండలాల్లోని 290 మంది రైతులకు 80% రాయితీతో డ్రిప్ స్ప్రింక్లర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలవరం పూర్తి బాధ్యత తీసుకున్నారు. అమరావతికి ఆర్థిక సాయాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైల్వే ప్రాజెక్టులు ఒక్కదాని మీద 90,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మరి నేషనల్ హైవేల మీద కూడా దాదాపు 50-60 వేల కోట్లను ఖర్చు పెడతా ఉన్నారు. కేంద్రం పూర్తిగా సహకారం అందిస్తోందన్న విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాను. ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమ పథకాల్ని అమలు చేయడం పక్కా అనేటువంటిది ఈరోజు వేదిక ద్వారా స్పష్టం చేస్తా ఉన్నాం. అప్పుల కుప్పగా మార్చేసిపోయినటువంటి పరిస్థితుల్లో వచ్చి నిలబడే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని సమతూకంలో తీసుకుపోవాలి అనేటువంటి ఆలోచనలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. పోలీస్ అధికారిగా 35 ఏళ్లు ప్రజలకు సేవ చేసిన తాను సంతృప్తిగా సర్వీసును ముగిస్తున్నందుకు సంతోషంగా ఉందని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ మినహా అన్ని రకాల నేరాలు నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించారు. సిఫారసు లేకుండా సామాన్యులకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగిన రోజే నిజమైన పోలీసింగ్ అన్న డీజీపీ ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు నిరోధించడం, వెలికి తీయటం, క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ అనేటువంటి మౌలిక సూత్రాలు పాటిస్తూ సంతృప్తికరంగా సర్వీస్ ని ముగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి అన్ని క్రైమ్ హెడ్స్ లో కూడా క్రైమ్ రిడక్షన్ జరిగింది. సీసీటీవీ కెమెరాస్ పూర్తిగా ప్రభుత్వం పైన ఆధారపడి ఉండకుండా ప్రజల్ని సమాయత్తం చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో అదేవిధంగా ట్రాఫిక్ జంక్షన్స్ అయితేనేమి, రిలీజియస్ ప్లేసెస్ లోనూ, ఎందుకంటే కొంచెం అట్లా అఫెన్స్ జరిగినప్పుడు ఏం జరిగిందో ఎవరు చేసే తెలియని గందరగోళ పరిస్థితి ప్రమాదం ఉంది. సీసీటీవీ కెమెరాలు ప్రజల సహాయంతో, దాతల సహాయంతో పెట్టించాలని ఆలోచన పెట్టాము. మార్చి 2025 కల్లా, అంటే ఇంకొక 2 నెలల సమయంలో 1,00,000 కెమెరాలు పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పటికీ మేము నిర్ణయం తీసుకుని దాదాపు 4 రోజులు అయింది. 4 రోజుల్లో 28,500 కెమెరాలు పబ్లిక్ సహాయంతో పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు డిప్లాయ్ చేసినటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ అత్యాధునికమైంది. దేశవ్యాప్తంగా ఎక్కడైనా పోటీలు జరిగితే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, తెలంగాణ సెకండ్, లేదా తెలంగాణ ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ సెకండ్ లో ఉండే పరిస్థితి నుంచి కొంతకాలం పాటు మన సిస్టమే మూలపడిపోయింది. కరుడు కట్టిన ఉగ్రవాది కసబ్ని ఇంటరాగేట్ చేసే అవకాశం వచ్చింది మాకు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకే అవకాశం వచ్చింది. మారిషస్ పోయి ఇంటర్నేషనల్ రెడ్ చార్జెస్ స్మగ్లర్ తీసుకురాగలేదు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నంటే ఒక డిపోర్టేషన్, ఒక ఎక్స్ట్రాడిషన్ కేసు అనేది చాలా కష్టం విషయం. మనం చూస్తా ఉన్నాం, మనకి వేరే దేశాల్లో దాక్కున్నటువంటి నేరస్తులు ముద్దాన్ని తేవడం ఎంత కష్టమో. సో అట్లా చెప్పుకుని పోతే ఉన్నాయి. ఐ హావ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అందుకే చెప్తున్నా, వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తికరంగానే సాగింది ప్రయాణం అని చెప్పుకోవచ్చు.
వర్రా రవీందర్ రెడ్డిపై వైఎస్ వివేక కుమార్తె సునీత పెట్టిన కేసు తెలంగాణ నుంచి పులివెందులకు బదిలీ అయింది. సామాజిక మాధ్యమాల్లో తమపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని వర్రా రవీందర్ రెడ్డిపై గతేడాది సైబరాబాద్ పోలీసులకు సునీత ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్ అకౌంట్లో తన సోదరి షర్మిల, పెద్దమ్మ విజయమ్మపై అసభ్య పదజాలంతో ప్రతిష్టకు భంగం కలిగేలా వర్రా పోస్టులు పెట్టారన్న ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును తెలంగాణ నుంచి పులివెందులకు బదిలీ చేశారు. ఆ కేసు పులివెందులకు బదిలీ కావడంతో మరోసారి వర్రా రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కడప జైల్లో వర్రా రవీందర్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. విద్యాసంస్థల మైదానాల్లో నడక, వ్యాయామం చేసుకునేందుకు సాధారణ ప్రజలకు అనుమతి హర్షదాయకమని శాబ్ చైర్మన్ రవినాయుడు అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలోని క్రీడా మైదానాలను ప్రజలు తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసిందన్నారు. కొత్త క్రీడా విధానం ప్రకారం విద్యాసంస్థలో నిర్ణయించిన ప్రత్యేక రోజులు మినహా అన్ని రోజులు ప్రజలు నడక, వ్యాయామం చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపి క్రీడా మైదానాలకు ఆదేశాలు ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు శాబ్ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. మహాకుంభమేళా తొక్కిస్లాట ఘటనతో అప్రమత్తమైన యోగి సర్కార్ రద్దీ క్రమబద్దీకరణకు పలు చర్యలు చేపట్టింది. కుంభ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది. వన్ వే వ్యవస్థతో పాటు పలు ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. అర్ధ కుంభమేళాతో పాటు భారీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించిన అనుభవం కలిగిన అధికారులను యూపీ ప్రభుత్వం నియమించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో బుధవారం దుర్ఘటన నేపథ్యంలో యోగి సర్కారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. వీవీఐపీ పాస్లను పూర్తిగా రద్దు చేసింది. భక్తుల రద్దీ నియంత్రించేందుకు మహాకుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలను అనుమతించరాదని ఆదేశించింది. కుంభ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు. వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని తేల్చి చెప్పింది. వీవీఐపీ స్పెషల్ పాస్లను కూడా రద్దు చేస్తున్నట్లు యోగి సర్కారు తెలిపింది. పొరుగున ఉన్న జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే ఆపేస్తున్నారు. వాహనాల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 4వ తేదీ వరకు ప్రయాగ్రాజ్లోకి 4 చక్రాల వాహనాల ప్రవేశంపై నిషేధం విధించారు. భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు కుంభమేళా ప్రాంతంలో వన్ వే ట్రాఫిక్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. చిరు వ్యాపారులు రోడ్లపై దుకాణాలు పెట్టుకుంటే వాటిని ఖాళీ స్థలాల్లోకి తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. కుంభ ప్రాంతంలో పెట్రోలింగ్ ను పెంచాలని పోలీసు అధికారులను యోగి ప్రభుత్వం ఆదేశించింది. పుణ్య స్నానాలు చేసిన తర్వాత భక్తులు ఎక్కడా ఆగకుండా అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా వెళ్లేందుకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని సూచించింది. భక్తుల రద్దీ నిర్వహణ చర్యలను మరింత బలోపేతం చేసేందుకు అనుభవజ్ఞులైన పలువురు అధికారులను యోగి సర్కారు నియమించింది. ఐఏఎస్ అధికారులు ఆశీష్ గోయల్, భాను గోస్వామిని ప్రత్యేక అధికారులుగా నియమించింది. తక్షణం విధుల్లో చేరాలని యూపీ సర్కారు వారికి సూచించింది. 2019లో జరిగిన అర్ధ కుంభమేళా విజయవంతం కావడంతో వారిద్దరూ కీలక పాత్ర పోషించారు. వారిద్దరితో పాటు అదనంగా మరికొందరిని కూడా నియమించింది. భారీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఉన్న 5 ప్రత్యేక కార్యదర్శి హోదా కలిగిన అధికారులను యోగి సర్కారు నియమించింది. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం అమృత స్నానం కోసం భారీగా భక్తులు తరలి రావడంతో సంగం ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మంది మరణించగా 60 మంది గాయపడ్డారు. కుంభమేళా ఇంకా దాదాపు నెల రోజులు కొనసాగనుండటంతో బుధవారం నాటి ఘటనలు పునరావృతం కాకుండా యోగి సర్కారు చర్యలకు ఉపక్రమించింది. అతి త్వరలో భారత్ సొంత జనరేటివ్ ఏఐ మోడల్ను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఉత్కర్ష్ ఒడిశా కాన్క్లేవ్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. మన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏఐ మోడల్ను తీర్చిదిద్దనున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. మన దేశంలోని భాష, సాంస్కృతిక వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ఖర్చుతో భారత్ ఏఐ మోడల్ను రూపొందించనున్నట్లు వివరించారు. దేశీయ అవసరాల కోసం రూపొందించే ఈ లాంగ్వేజ్ మోడల్ అభివృద్ధికి సుమారు 19,000 జీపీయూలు అవసరమని ఆయన చెప్పారు. వాటిలో 15,000 జీపీయూలు హై ఎండ్వి ఉంటాయన్నారు. ఇప్పటి వరకు 6 డెవలపర్లను గుర్తించామని, రాబో 8-10 నెలల్లో ఏఐ మోడల్ను సిద్ధం చేసే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. అదే జరిగితే ఏఐ రంగంలో అమెరికా, చైనాల సరసన భారత్ నిలవనుందని అభిప్రాయపడ్డారు. అమెరికాలో ప్రయాణికుల విమానం సైనిక హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో పొమాటిక్ నది నుంచి 28 మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో మిగతా ప్రయాణికులు బతికి ఉండే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పారు.
ప్రయాణికుల కోసం 300 మంది సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారని తెలిపారు. ఘటన సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు, సైనిక హెలికాప్టర్లో 3 సిబ్బంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు హెలికాప్టర్ విమానం ఢీకొన్న ఘటన నివారించదగని ప్రమాదమేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈసారి కమ్యూనికేషన్ విభాగానికి చెందిన ఉద్యోగులను ఇంటికి పంపనుంది. కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతో పాటు ఖర్చులను తగ్గించే చర్యల్లో భాగంగా ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ కార్యకలాపాలు చురుగ్గా సాగడానికి లే ఆఫ్లు దోహదపడతాయని కంపెనీ పేర్కొంది. ఉద్యోగుల తొలగింపును అమెజాన్ ప్రతినిధి ధృవీకరించారు.